ఫ్రెండ్స్ కల్కి మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిందనమాట. నేను చాలా సార్లు మాట్లాడాను, హీరోకో విలన్ కో హీరోయిన్ కో సైడ్ ఆర్టిస్ట్ కో గ్లిమ్స్ టీజర్లు రిలీజ్ చేయడం ఏదైతే ఉందో ఇది కామన్. కానీ ఒక వెహికల్ కి గ్లిమ్స్ రిలీజ్ చేయడం, ఒక వెహికల్ కి దాదాపు 2-3 వీడియోలు తయారు చేసి ఆ తర్వాత డైరెక్ట్ దాన్ని ఇంటర్వ్యూ చేయడం ఏదైతే ఉందో ఫస్ట్ టైం అనమాట. ఏదో ఒక డమ్మీ వెహికల్ పెట్టి మేనేజ్ చేయొచ్చు, కానీ రియల్ వెహికల్ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో మహీంద్రా కంపెనీతో టైఅప్ అయ్యి మహీంద్రా వాళ్ళతో మాట్లాడుకొని అందులో బిగించేటటువంటి ఇంజన్ ని బిగించే ఒక యూనిక్ ప్రొడక్ట్ చేయాలని చెప్పి నాగశ్విన్ చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో సెల్యూట్ అనమాట. ఎప్పుడైతే యానిమల్ మూవీలో మనం ఒరిజినల్ గన్ను చూసాం కదా, బుల్లెట్ గన్ను, సో దానికన్నా యూనిక్ గా రావాలని చెప్పి నాగశ్విన్ ఒక చాలా పెద్ద ప్రయత్నం చేసిండు. దానికైతే క్లాప్స్ కొట్టాలి, దానికైతే దండేసి దండం పెట్టాలి. ఇండియన్ సినిమా కాదు, తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నాం. ఇంకో 50 సంవత్సరాల దాకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఇంకా 50 సంవత్సరాల్లో వచ్చేటటువంటి ప్రతి సినిమాకే ఇది స్ఫూర్తిగా నిలవాలని చెప్పి నాగశ్విన్ చాలా పెద్ద ప్రయత్నం చేసినప్ప. సో దీన్ని మీరు అప్రిషియేట్ చెప్పినా పర్లేదు, కానీ చాలా మంది పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు, నీచాతి నీచంగా అసలు చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు అనమాట. మొట్టమొదటి ఏంటంటే ఈ బుజ్జి వెహికల్ ఏదైతే ఉందో దీన్ని జేసీబీతో కంపారిజన్ చేస్తున్నారు. దీనికా మీరు ఇంత బిల్డప్ ఇచ్చింది చాలా దరిద్రంగా ఉంది. ఈ జేసీబీకి ఇంత బిల్డప్ ఇవ్వడం బాబు. జేసీబీకి ముందు టక్కు తీసేశారు, వెనక కొక్కని తీసేశారు, ముందు వెనక ఒక టైర్ పెట్టారు, ముందు టైర్లు పెట్టారు, దాంట్లో ప్రభాస్ని కూర్చోబెట్టారు, బిల్డప్ ఇస్తున్నారు. ఇది ఎక్కడిది అని చెప్పి ఇంకొంతమంది ట్రోల్ చేస్తుంటే ఇంకొంతమంది ప్రభాస్ లుక్స్ ను ట్రోల్ చేస్తున్నారు అనమాట. మాకు చంద్రముఖి గుర్తొచ్చింది, ఆ లాంగ్ హెయిర్ ఏంది, ఆ గడ్డం ఏంది, నిజంగా ప్రభాస్ అది ఒరిజినల్ హెయిర్ ఇగ్గా అని చెప్పి చాలా మంది చేస్తున్నటువంటి కామెంట్లు. వాటన్నిటికీ సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. వెహికల్స్ తయారీలో ఇప్పుడు మీకు నాలెడ్జ్ లేకపోవచ్చు, నాకు నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ మహేంద్ర సీఈఓకి అయితే నాలెడ్జ్ ఉంటుంది కదా. తను ఏం చెప్పిండో తెలుసా, ఈ బుజ్జి వెహికల్ ఏదైతే ఉందో చాలా యూనిక్ గా అనిపించింది. నాగశ్విన్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను నా స్టాఫ్ అంతా కూడా షాక్ అయ్యామని చెప్పి ఆయన చెప్పిండు అనమాట. సో మహేంద్ర సీఈఓ సైతం బుజ్జి వెహికల్ ముచ్చుకుంటూ, మహేంద్ర సీఈఓ సైతం బుజ్జి వెహికల్ లాంటిదే మేము కూడా త్వరలోనే లాంచ్ చేస్తామని చెప్పిండు. ఆయన ఒప్పుకున్నాక మీరెవరు మేమెవరు కాబట్టి వెహికల్ నాలెడ్జ్ ఉన్నతను దానికైతే 100కి 100 మార్క్స్ ఇచ్చేసింది అనమాట. కమింగ్ టు ది ప్రభాస్ అన్న లుక్స్ బాగలేదు అది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. దీనికన్నా ఫార్వర్డ్ లో కొన్ని లుక్స్ ట్రై చేయండి. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ అన్న ఎలా కనపడ్డాడో, కల్కి మూవీలో ప్రభాస్ ఏ విధంగా కనపడుతుండో. నిజంగా ఇలాంటి కంబ్యాక్ యాక్టర్, ఈ విధంగా లుక్స్ చేంజ్ చేసినటువంటి యాక్టర్ సినిమా ఇండస్ట్రీలో ఉండడేమో. జస్ట్ 2 సంవత్సరాల క్రితమే బేభత్సంగా ట్రోల్ అయినటువంటి ప్రభాస్ ఇప్పుడు ఈ లుక్స్ ద్వారా హైలైట్ అవుతుండో. దీన్ని జీర్ణించుకోలేక ఇంకొంతమంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే అసలు ట్రోల్ చేయడానికి కూడా చాలేస్తుంది, అంతలా ట్రోల్ అవుతుంది. ఆదిపురుష్ సినిమా కన్నా ఈ సినిమాలో ఎక్కువ స్టాఫ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, సలార్ సినిమా హిట్ అయినప్పుడు ప్రభాస్ దేం లేదు, ప్రశాంత్ నీల్ అన్నారు. ఇప్పుడు కల్కి సినిమా హిట్ అయింది, ఇక్కడ కూడా ప్రభాస్ దేం లేదని చెప్పి మాట్లాడతారేమో. సినిమాకి అయితే 0 హైప్ ఉంది భయ్యా ఒకప్పుడు. కానీ అశ్వత్థామ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కడికో పోయింది, ప్రభాస్ అన్న లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇంకా ఎక్కడికో పోయింది, బుజ్జి గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇండియా మొత్తం కూడా కల్కి సినిమా గురించి మాట్లాడుతుంది, తెలుగు సినిమా గురించి మాట్లాడుతుంది. ఇంకా హైలైట్ ఏంటంటే దాని వాయిస్ డబ్బింగ్ గా కీర్తి సురేష్ ని పెట్టడం జరిగింది. అది కూడా రోబోటిక్ వాయిస్ లో కన్వర్ట్ చేసి మరి తనకు డబ్బింగ్ చెప్పించడం జరిగిందంటే అర్థం చేసుకోండి నాగశ్విన్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ చేసిండో. కాబట్టి ఇలాంటి వాటిని అప్రిషియేట్ చెప్పినా పర్లేదు, కానీ నీచంగా తిరుగుతున్నారు, నీచంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదైతే సమంజసం కాదు. ఇంకొంతమంది లుక్స్ కి అంత లైక్స్ రాలేదు, ఈ గ్లిమ్స్ కి అంత వ్యూస్ రాలేదు, అది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంత హైప్ కూడా క్రియేట్ కాలేదు అని చెప్పి అంటున్నారు. ఆ టైంలో మ్యాచ్ జరుగుతుంది, ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్. సో ఆ మ్యాచ్ లో పడి చాలా మంది దీని అయితే ఇప్పుడు పట్టించుకోవాలి, కానీ ఇప్పుడిప్పుడే వైరల్ కావడంతో కొంతమంది అయితే మాట్లాడుతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నాకైతే లుక్ పిచ్చి పిచ్చిగా నచ్చింది. ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా 1000 కోట్లు దాటింది, 2000 కోట్ల దగ్గరకు పెరిగిన ఆశ్చర్యం లేదు అనేటటువంటిది నాకు అనిపిస్తున్నటువంటి విషయం. మీకే విధంగా అనిపిస్తుంది అనేటటువంటిది డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.